వెళ్ళదు పరలోక పాలనిది. నిషిద్ధమైనది పరలోకంలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆ దూత గర్వం వచ్చిందో అక్కడ స్థానం నుండి కిందకి గెంటేశాడు దేవుడు మిఖాయేలు దూత ద్వారా. ఎవరి ద్వారా? గాబ్రియేలు దూత వర్తమానం అందిస్తాడు, మిఖాయేలు దూత యుద్ధము చేస్తాడు. ఏమండి? గాబ్రియేలు వర్తమానం అందిస్తాడు. ఈ మిఖాయేలు దూత ద్వారా దేవుడు యుద్ధం చేయిస్తే వాడు పరలోకం నుంచి గెంటివేయబడ్డాడు. ఎక్కడి నుంచమ్మా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు, చక్కగా మీరు వింటున్నారు కాబట్టి. పరలోకం నుండి గెంటివేయబడ్డాడు. పరలోకం నుండి దేవుని బిడ్డలు. అప్పటికి దేవుడు ఏమండి? అప్పటికి దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాడు. అంతకు ముందు సృష్టి ఉంది. ఏమండి? ఆ సృష్టి కలుగు చేసిన తర్వాత ఇంచుమించు ఏదేను తోటనేసి ఏదేను తోటలో తన పోలికలు చేసుకున్న ఆదాముని అవ్వని ఏదేనుతో పెట్టి ఏదేను తోటలో పెట్టి, బిడ్డలారా ఇదంతా మీరు ఏలండి, మీరు పరిపాలించండి, ఈ తోట చెట్టు పండ్లన్నీ తినండి, కానీ ఒక చెట్టు పండు మాత్రము తినొద్దు అన్నాడు. అమ్మాయినా నాన్నని పిల్లలకి అది ముట్టుకోకుండా అన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా ముట్టుకోకూడదు. చెప్పండి పిల్లలు, చెప్పండి చెప్పండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారా? అప్పుడు లేరు. అలా అలవాటు వస్తే ఇప్పటికి అమ్మ దాని జోలికి వెళ్ళకుండా ముట్టుకోండి అంటే ఏం చేస్తారండి? ఎందుకు ముట్టుకోవద్దన్నాడు మా నాన్న, ఎందుకు ముట్టుకోవద్దండి మా అమ్మని ఇల్లు. అందులోనే అది కరెంటు వైరు, హీటరు, గీజరు, మొత్తం మీద కొంప తగలడిపోతాడు, ప్రాణం మీదకి వస్తుంది. అందుకని తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, దేవుడు చెప్పిన మాట వినాలి. ఏమండి? అప్పటికి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. వీడిని పరలోకం గిట్టారు కదా. ఎవరిని? తేజ నక్షత్రం. ఇప్పుడు తేజ నక్షత్రం కాదు, అపవాదిగా మారిపోయాడు. వాడు రూపం మారిపోయింది, వికృత రూపం వచ్చింది. ఓ కంకణం కట్టుకున్నాడండి. అప్పుడు అతను ఏం కట్టుకున్నాడో తెలుసా? దేవుణ్ణి నేను ఎలాగైనా పాడు చేయాలి. దేవుని పాడు చేయటం ఎవరి తరమో? స్తోత్రం. దేవుని పాడు చేయటం ఎవరి తరమో కాదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, 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 మహామహిమ కలిగిన వాడు. ఆయన మహిమను ఎవరో చూడలేరు. అందుకే యేసుని అక్కడ పంపించాడు. ఆడు భూమి మీద పడిపోయి ఎలాగైనా సరే ఆయనైనా పాడు చేయాలి, ఆయన పోలికలో ఉన్నవారినైనా పాడు చేయాలనుకునేటప్పటికి ఏదైనా తోటలో ఉన్నారు ఈ భార్య భర్తలు ఇద్దరు. చూశాడండి, వెళ్ళాడండి వాళ్ళ దగ్గరికి. స్టార్ట్ చేశాడు. మరి ఇది నిజమా అని మొదలెట్టాడు. ఇది నిజమంటే ఏది నిజం అనుమానం కలిగించాడు. తినొద్దన్న పండుని ఏం చేయడమ్మా? తినొద్దన్న పండుని తినేటట్టు చేశాడు. మా నాన్నగారు ఏం చెప్పాడు? తండ్రి అని దేవుడు ఏం చెప్పాడు? బాబు అమ్మ ఆ పండు తినకండి, అన్నీ తినండి అని చెప్పిన తర్వాత తినాలని అక్కర్లేదు మాట. చెప్పండి ఎవరి పిల్లలు ఏమన్నా వినాలని అక్కర్లేదా? విన్నట్టు ఉంటామా? ఈనాడు చాలా మంది కొడుకులు కూతురు విన్నట్టు బాగానే ఉంటున్నారు. మమ్మీ డాడీ అని బాగానే అంటున్నారు, కానీ పంపించేస్తారు. తర్వాత యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రిస్మస్ లో కూడా మంచి మాట చెప్తున్నాను మీకు. యవన కొడుకులారా, యవన కూతుర్లారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మన ఊరికి పేరు తేవాలి, సంఘ సమాజానికి పేరు తేవాలి. మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, చదవాలి, బాగా చదవాలి. ఏంటి ఈ చిన్న గ్రామం నుంచి ఐఏఎస్లు వస్తారా, ఐపీఎస్లు వస్తారా, ఎంఆర్ఓలు వస్తారా? ఖచ్చితంగా వస్తారు. పట్టుదల ఉంటే మీకు స్తోత్రం కలుగునే కాక ఖచ్చితంగా వస్తారు. దేవుళ్ళు వెళ్తాడు. అలా చదువుకోండి, అలా చదివి మా ఊళ్ళు చదవలేదు, మేము చదవనకండి, చదవండి చదవచ్చు. అందుకని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను నేను. తండ్రి అని దేవుని మాట వాళ్ళిద్దరు వినకుండా ఏం చేయాలంటే మధ్యవర్తి మాట. ఎవడా మధ్యవర్తి? ఎవడండి? అపవాది మాట విని మాయలో పడి తినొద్దన్న పండు తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పండి, దేవుని మాట వినకపోవటమే పాపం అండి. ఇలా దేవుడు ఎంత మంచోడు తెలుసా? దేవుడు మానవుని రాజుగా చూడాలనుకున్నాడు. ఎలాగమ్మా? రాజుగా ఉండాలని పిల్లడు అనుకున్నాడు. కానీ అపవాది పాడు చేశాడు, పాడైపోయారు. వారు చేసిన అపరాధం వారిని బట్టి భూమి మీద ప్రజలందరికీ సంక్రమించింది. ఒక మనిషి నుండి పాపము అందరికీ ప్రాప్తించాను. ఆ పాపమును తీసివేయటానికి దేవుడి భూలోకానికి మానవుడిగా దిగొచ్చాడు. తల్లి పరిశుద్ధుడైన మానవుడిగా దిగొచ్చాడమ్మా బాబు. దీనికోసం పెద్ద ప్రశ్నలు ఆలోచనలు ఏమొద్దండి. నిజంగా ఇది ప్రేమ కలిగిన ప్రభు, ప్రేమ గల దేవుడు అని మీకు అర్థమైతే నమ్మటానికి ప్రయత్నం చేయండి. 70 సంవత్సరాలు బ్రతుకుతాం, 80 ఏళ్ళు బ్రతుకుతాం. ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఎందుకు దిగి వచ్చాడంటే మానవుడు పాపములు పడిపోయాడు. నా భాష ఏం తెలుసా? పడిపోయిన మానవుణ్ణి లేవనెత్తడానికి వచ్చాడు ఈ లోకానికి. అది ఇప్పుడు నేను ఇక్కడ పడిపోతే
కాసేపు లేవగలుగుతాను, కానీ పడింది ఎందులో? పాపములో. పాపములో పడిన వ్యక్తిని లేపగలిగిన వాడు పాపము లేని పరిశుద్ధుడైన యేసు మాత్రమే. ఆయన 2025 సంవత్సరాల క్రితం నీతిమంతురాలు, యథార్థవంతురాలు యెరూషలేములో ఒక ఆయన పుట్టబోతున్నాడు. ఎవరు గర్భాన పడతారా, ఎవరు గర్భాన పడతాడా, ఆయన ఎవరు గర్భాన పడతారని చాలా మంది పెద్ద పెద్ద మేధావులందరూ ఎదురు చూశారండి. దావీదు వంశములో ఉన్నటువంటి కన్యమర్య గర్భములో నుండి యేసయ్య జన్మించాడు. మీకు మంచి మాట కూడా చెప్తాను, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. మరియమ్మ కూడా పాపి కదండి, కర్మ పాపి, జన్మ పాపి కదండి. ఆమె గర్భములకు వచ్చినప్పుడు ఆమె పాపం ఆయనకు అంటుకుంటుంది కదండి. ఏమండి? ఓకే, ఒక విషయం చెప్తున్నాను. దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడే ఉన్నాడు, దేవుని కృప పొందావు, నీకు కుమారుడు కంటావు, నువ్వు కుమారుడి గర్భంలో ఉంటాడు, సర్వోన్నతులైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు అని చెప్పాడు దేవుని దూత. దేవునికి స్తోత్రం. అంటే అనగా అమ్మ, ఆమె గర్భములో ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు. ఎవరమ్మా? పరిశుద్ధాత్ముడి ముందు. అప్పుడు శిశువైన ప్రభు ఆ గర్భంలో ప్రవేశించాడు. ఇంకా మీకు అర్థమాట ఒక మాట చెప్తాను. ఇత్తడి బిందులు ఉన్నాయి కదా, మీకు ఉన్నాయా? ఇత్తడి బిందులు అందరికి ఉంటాయి, అవి ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి కదా. ఇత్తడి బిందులు, ఇత్తడి బకెట్లు, ఏమంటే ఇత్తడి అన్నీ ఉన్నాయి కదా. ఇత్తడి పాత్రలో మీరు అన్నం వండి చూడండి, ఏమవుద్ది? నలుపు అయిపోద్ది. అది కిలము, అసలు భాష కిలం. ఆ కిలము లేకుండా ఉండటానికే ఆ బిందు తయారు చేసిన వాడు దాన్ని కళాయి వేస్తాడు. ఆ కళాయి పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి కూడా ప్రభువు మహిమపరచాలి. ఆ కళాయి పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కళాయి ఉండటం వలన అందులో ఏముండినా విషంగా మారదు. ఒకవేళ అది వేయకపోతే ఎలా మారుతుంది? విషంగా మారుతుంది. అందుకే మరియమ్మ గర్భముల ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు. అందుకని బ్లడ్ కనెక్షన్ లేదు, పేగు కనెక్షన్ లేదు. తనకు తాను కానీ మరియమ్మ గర్భాన్ని ఏర్పాటు చేసుకుని మాత్రమే ఈ భూలోకం దిగటానికి క్రమమైన ప్రాసెస్లో వేసే ఈ లోకానికి వచ్చాడండి. ఇందులో మోసం దాకా ఏమి లేదు. నమ్మాలని మనం చేస్తున్నాను మిమ్మల్ని. పరిశుద్ధుడండి ఆయన. అది చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే ఈ భూలోకన మానవుడిగా వచ్చాడు. దేవుడిగా వస్తే ఎవరు ఆయన మహిమను చూడలేరు. ఈ లైట్ని చూడగలరు మీరు కాసేపు? నేను చూస్తేనే మంచి కళ్ళు పాడైపోతున్నాయి. మంచి కళ్ళు ఉన్నాయి నా కళ్ళు, మంచి కళ్ళు మంచి అని బాగా పనిచేస్తున్న ప్రస్తుతం. ఇప్పుడు ఆ లైట్ అలాగే చూసానంటే ఈ మంచి కళ్ళు ఏమవుతాయి? పోతాయి. అంటే ఈ వెలుగునే చూడలేనప్పుడు సర్వ సృష్టికర్త దేవుని మహిమను ఎవరు చూడగలుగుతారు? బైబిల్లోకి ఆయన అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూస్తాను అన్నాడు. ఆయన పేరు మోషే. ఏం పేరండి? ఒరే బిడ్డ, నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావురా, నువ్వు నన్ను చూస్తే మొత్తమే చూడాలి నాన్నగారు అన్నాడు. సరే, నేను ఈ సీనాయి కొండ మీద నుంచి ఈ పర్వతం నుంచి నడిచిపోతాను, నా వెనకటి భాగాన్ని చూడైతే అన్నాడు. కొండల సందుల్లో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, మహిమ స్వరూపుడు వెళ్తున్నప్పుడు ఆయన వెనకటి భాగం చూసి మోషే గారు చచ్చిన వాళ్ళ కింద పడిపోడు. ఆయన మహిమను చూడలేక, ఆ మహిమను చూసిన వారు ఎవరో తట్టుకోలేరు. కాబట్టి దేవుడి భూలోక మానవుడిగా కన్యమర్య గర్భమందు 2025 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆయన పుడతాడని ముందు ప్రవచనాలు ఉన్నాయి. పుట్టే ముందు ఏమండి దేవుని దూత తెలియజేయటం, గొర్రెల కాపురు యెరూషలేములో ఏమండి యూదా బెత్లెహేములో బోయజుల పొలంలో గొర్రెలు కాసుకుంటుంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబావు సంతోషకరమైన వార్త, మహా సంతోషకరమైన వార్త.